ఈ పురుగు మందులతో తీసుకొచ్చి జనాలకి ఇచ్చేవాడిని అనమాట. రైతులతో బాగా కన్వీనియన్స్‌గా ఉండేవాడిని బాగా. రైతులతో ఇచ్చుకోవడం గాని, తెచ్చుకోవడం గాని అవన్నీ జరుగుతూ ఉంటదనమాట. ఈ క్రమంలో ఏందంటే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గాని, తర్వాత బరువులు మోయడం గాని, బరువులు మోసినప్పుడు ఏందంటే ఈ వెన్నుపొక్క నొప్పొస్తదనమాట. అంటే బండి మీద తిరిగి, తిరిగి ఈ బండి మీద బాగా నొప్పొస్తది సార్. ఓకే. దానికి ఎట్లా ఏంటంటే వాడుకుంటాం అనుకునే టైంలో మన 'జక్కా శ్రీనివాసరావు' గారు ఏం చెప్పారంటే, "ఈ వాల్టన్ అనే కంపెనీ ఉందండి రెడ్డి గారు. ఒకసారి దీని గురించి వినండి" అని చెప్పి నాకు మీ వీడియోలు పెట్టారు సార్. ఓకే. హలో! వింటున్నా. నాకు మీ వీడియోలు పెట్టారు. మీ వీడియోలో మొత్తం నేను చాలా జాగ్రత్తగా ఇయన్నీ చాలా వాడానండి. జట్కా వాడండి కాదండి. ఇది వాల్టన్ కంపెనీ నల్లాల సారం చాలా బాగుంటది. ఒకసారి దీని గురించి కొంచెం స్టడీ చేయండి అని చెప్పేసి నాకు జూమ్ మీటింగ్‌లు పెట్టాను. ఈ జూమ్ మీటింగ్‌లు. హ్మ్. జూమ్ మీటింగ్‌లు విన్న తర్వాత ఈ ప్రొడక్ట్ గురించి నేను బాగా స్టడీ చేశాను సార్. మీరు చెప్పే మనతో ఈ క్లాసులు గాని ఇవన్నీ చాలా బాగా దాదాపు 10, 15 రోజులు అటెండ్ అయ్యా. బాగా దాని గురించి బాగా అబ్జర్వేషన్ చేశా. ఓకే. అబ్జర్వేషన్ చేసిన తర్వాత నేను ఇంగ ఈ ప్రొడక్ట్ మనం వాడుకోవచ్చు అని చెప్పేసి VR4 క్యాప్సూల్స్ నేను వాడుకున్నా తెప్పించి. ఒక సెట్. హ్మ్. నాకేందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఫుల్‌గా ఉంది సార్. ఆ తర్వాత ఈ మన వెన్నునొప్పి సంబంధించిన నొప్పి కాస్త బాగుండేది. ఆ తర్వాత కాస్త ఈ తలలో కూడా కాస్త ఇబ్బందిగా ఉండేదనమాట. బాగా ఇబ్బందిగా ఉండేది. ఆ తర్వాత కాస్త బాడీ అనేది కాస్త హెవీ అనిపించేది. హ్మ్. దాదాపుగా 86.5, 87 కేజీలు, 88 కేజీలతో బరువు కూడా వెళ్ళిపోయాను బాగా. ఓకే. ఈ క్రమంలో ఏది తిన్నా సరే పొట్ట బిర్రుగా ఉంటుంది. సరిగ్గా జర్నీ చేయలేకపోతున్నాను. రైతుతో కరెక్ట్‌గా మాట్లాడలేకపోతున్నా. అందులో ఇది ఇప్పుడు ఎండాకాలం గదా! బాగా నీరస పడిపోతున్నాను. వెంటనే నీరస పడిపోతున్నా. ఓకే. దీని గురించి సరే మీ మీటింగ్ విన్న తర్వాత నాకనిపించింది VR4 వాడుకుంటే బాగుండని చెప్పేసి వాడుకున్నాను సార్. ఫస్ట్ VR4 వాడుకున్నాను. ఓకే. VR4 ఉదయం 2, సాయంత్రం 2 వాడాను సార్. ఓహ్! మంచి ఫలితాలు అసలు వాస్తవంగా అయితే. నేను ఊహించలా గ్యాస్ ట్రబుల్ మందు లేకుండా నేను ఏ రోజు కూడా అది మందు వేయకుండా అసలు ఉండేవాడిని కాదు. ఏది గ్యాస్ ట్రబుల్ మందు. ఆ తర్వాత లిక్విడ్ కూడా తాగేవాడినన్నమాట. హ్మ్. జెర్సీలో ఏదో ఉంది టానిక్ అది ఎక్కువ తాగేవాడినన్నమాట. ఇంగా ఈ VR4 వాడిన తర్వాత చాలా అద్భుతం అనిపించింది. బాగుంది. దీంతో పాటుగా మీరు విప్రోటెన్ అనే ప్రొడక్ట్ గురించి ఒక 5, 6 క్లాసులు విన్నాను సార్. హలో! చెప్పండి. వింటున్నాను. 5, 6 గ్లాసులు విన్న తర్వాత సరే మన ఈ VR4 కూడా వాడుకుంటే బాగుండు అనుకున్నాం. వాడాము. తర్వాత ఇంప్రూటర్ కూడా తెప్పించా ఒక సెట్. హ్మ్. తెప్పించిన తర్వాత ఉదయం పూట ఒక సాచెట్టు, సాయంత్రం ఒక సాచెట్టు. నేను అసలు అన్నం తినకుండా అసలు ఏ రోజు ఉండలేదు సార్. సరే ఈ ఒక్క సాచెట్టు 30 గ్రామ్స్ 200 వాటర్‌లో కలుపుకుంటే నాకు అసలు ఆకలి తీరుద్దా లేదా అని చెప్పి డౌట్ అన్నమాట. ఫస్ట్‌లో డౌట్ ఉండేది బాగా. ఓకే. ఓకే. సరే ట్రై చేద్దాం సార్ వాళ్ళు చాలా గట్టిగా చెప్పారు. మీరు తిన్నా ఇబ్బంది లేదు, తినకపోయినా ఇబ్బంది లేదు అని మీ మాటలు నాకు బాగా నచ్చినాయి. ఈ ప్రోడక్ట్ వాడేటప్పుడు మీరు తినొచ్చండి ఇబ్బంది లేదు. మీకు కడుపుట్టుకి తినండి, ఆకలైతే తినండి అని చెప్పారు మీరు. ఆ! దాదాపు 10 మీటింగ్‌లకి. ఓకే. సరే మనం ఆగుదామని లేదని చెప్పేసి ఫస్ట్ సాసెట్టు ఉదయం పూట వాడాను సార్. హ్మ్. కొంచెం నీళ్ళు ఎక్కువ తాగా. ఆ! ఆ తర్వాత మళ్ళా ఆ రోజు ఇంకేం తినకుండా నీళ్ళు ఎక్కువ తాగానన్నమాట. మధ్యాహ్నం కాస్త బిరుగా తిన్నాను అన్నం. ఆ తర్వాత మళ్ళా సాయంత్రం వచ్చేసరికి అసలు ఏం తినకుండా జస్ట్ ఈ జ్యూసే తాగడం మొదలుపెట్టా. ఉదయం ఒక సాసెట్టు, సాయంత్రం ఒక సాసెట్టు. ఏది VR4 వాడుకుంటూనే మళ్ళా. VR4 వేసుకున్నారు. ప్రోటీన్ కూడా వాడారు. VR4 వాడుకుంటూనే విప్రోటెన్ ఉదయం ఒక సాసెట్టు, సాయంత్రం ఒక సాసెట్టు. ఓహ్! నేను ఈ సాసెట్ మొదలుపెట్టేటప్పుడు మళ్ళా బరువు ఒకసారి ఎందుకంటే మంచిదని చెప్పేసి బరువు తీసుకున్నాను సార్ గుర్తు కోసం. ఓకే. 66, 80 కాదు దాదాపు 87 కేజీలన్నమాట. దగ్గర దగ్గర ఒక 20, 30 గ్రాములు ఏముంది. 87 కేజీలు ఉన్నాను సార్. కరెక్ట్‌గా నెల వాడిన తర్వాత టెస్ట్ చేపిస్తే 81 కేజీలకొచ్చేసా. ఓహ్! వండర్‌ఫుల్. అన్నం తింటలేదు, తింటలేదు. ఉదయం పూట అన్నం తింటలేదు, సాయంత్రం అన్నం తింటలా. ఓన్లీ మధ్యాహ్నం పూటే మీల్స్ చేసేవాడినన్నమాట. అది కూడా కాస్త గట్టిగా తినేవాడిని మధ్యాహ్నం పూట. ఎందుకంటే 2 పూటలు తింటలేదు కదా! మళ్ళీ నీరసం అయిపోద్దేమో ఉద్దేశంతో మళ్ళా కాస్త అనిపించింది. ఆ తర్వాత అది కూడా తగ్గించా. అన్నం కూడా తగ్గించాను సార్. మధ్యాహ్నం పూట అన్నం కూడా తగ్గించా. చూద్దామని. మీ ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ నీరసం గాని అదే సార్. ఎక్కడ నీరసం గాని, ఆ తర్వాత ఎనర్జీగా ఉండడం గాని, ఫేస్ గ్లో అయింది సార్. ఫేస్ అనేది బాగా గ్లో అయింది. నన్ను చాలా మంది చూసినోళ్ళు ఫేస్ బాగా గ్లో అయింది. "ఏది రెడ్డి గారు మీరు అంతకుముందు ఇంత లావు వేసుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడేదో కొంచెం కొంచెం సన్నబడుతున్నారు. మీరేం వాడుతున్నారు" అని అని నన్ను చాలా మంది అడిగారు. ఆ! సూపర్. నేను ఈ ప్రొడక్ట్ వాడుతున్నానని చెప్పకుండా, సరే నీకు మంచి ప్రొడక్ట్ ఒకటుంది. నేను ఇట్లా లింక్ ఒకటి ఓపెన్ చేసి ఆల్రెడీ మీ మీటింగ్‌లో వాళ్ళకి పెట్టా. హ్మ్.
పెట్టిన తర్వాత వాళ్ళు VR4 అనే క్యాప్సూల్స్ వాడడం జరిగింది వాళ్ళు కూడా. వాళ్ళకి వచ్చేళ్ళకి మా పాస్ గారండి ఆయన కూడా మంచి రిజల్ట్. దాని గురించి మళ్ళీ తర్వాత చెప్తాను మీకు. ఇది నేను వాడిన తర్వాత వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్ సార్. వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ఇంత బాగుంటుందని చెప్పేసి నేను మా జక్కా శ్రీనివాసరావు గారికి థెరపిస్ట్ ఆయన కూడా చేతులకి దండం పెట్టవచ్చు సార్. ఎందుకంటే మీకు చేతి దండం పెట్టవచ్చు. అటువంటి ప్రోడక్ట్ నేను నిజంగా అద్భుతం సార్. ఓకే, థ్యాంక్ యూ. సో మీరు ఇప్పుడు విఆర్ ఆ తర్వాత సార్ ఒక్క నిమిషం. VR4 వాడుకుంటూనే విప్రో10 వాడుతున్నాం సార్. కానీ ఈ విప్రో10 వాడుతూనే సార్ ఈ విప్రో10 వాడుతూనే VR4 అనేది ఒక పూట ఆపేసా. జస్ట్ ఒక్క పూట వాడుతున్నారు. అది కూడా ఏంటంటే కాస్త ఇబ్బంది అన్నప్పుడు, కాస్త ఎనర్జీ లెవెల్ తగ్గుతుంది అన్నప్పుడు ఒక 2 క్యాప్సూల్స్ వాడేవాడిని. లేదా ఒక క్యాప్సూల్ అనే వాడుతున్నాను సార్. అంటే విప్రో10 2 పూట వాడుతున్నాను కదా, ఉదయం సాయంత్రం. అదే ఫుల్ ఎనర్జీ. ఇంకోటి వచ్చేసి ఈ విప్రో10 వాడడం వలన నాకు ఈ బ్యాక్ పెయిన్ తగ్గింది. మళ్ళీ బ్యాక్ పెయిన్ కానీ తర్వాత బండి మీద కూర్చుంటే 20-30 కిలోమీటర్ పెంచి నేను వెళ్ళేవాడిని కాదు సార్ వాస్తవం అయితే. ఇప్పుడు 100 కిలోమీటర్ కొట్టినా సరే ఆ ప్రాబ్లం అనేది నాకు ఇంతవరకు ఆగపట్టాల. అట్లా నేను చాలా మందికి ఈ ప్రోడక్ట్ గురించి సజెస్ట్ చేస్తున్నాను సార్. చాలా మంది తీసుకుంటున్నారు. 1 బై 1 వాళ్ళు కూడా లైన్ లోకి వచ్చేస్తారు సార్. ఇబ్బంది లేదు. కానీ ఈ ప్రోడక్ట్ అనేది ఒకసారి పెట్టండి సార్. ఒకసారి మీరు ఫోటో ఒకసారి మీరు పంపించున్నారు. బిఫోర్ ఆఫ్టర్ నేను పంపించాను కదా సార్. నాకు పంపించారా? నాకు పంపించుంటే బిఫోర్ ఆఫ్టర్ మా ప్రవీణ్ పంపించి ఉండాల్సింది. ఏది నాకు ఒకసారి వాట్సాప్ లో రాలేదు సార్. ఓకే వచ్చింది. ఒక్క నిమిషం. మన రమణ గారు అయితే ఈ ప్రోడక్ట్ వాడుకోవాలి సార్. ఉల్లాసం గానీ ఉత్సాహం గానీ అసలు ఎగబడి ఎడగని పోవచ్చు సార్. అటువంటి ప్రోడక్ట్ ఇది విప్రో10 అనేది చాలా అద్భుతం సార్. ఆకలి నాపేస్తుంది. అసలుకి మంచి ఫుడ్ తిన్నట్టు మనకి అనిపిస్తుంది. అంటే బెల్జియం చాక్లెట్ తింటూ ఉండడం అన్నట్టు ఉంటా. అసలుకి టేస్ట్ కూడా బాగుంది సార్. నేను 300 ml వాటర్ కలిపేదని చూసా. అప్పుడు కూడా టేస్ట్ తగ్గట్లే. సూపర్ సార్. సో మీరు ఇప్పుడు 300 ml కలిపినా సరే ఈ వ్యక్తి ఇంతకు ముందు ఉన్నటువంటి ఇది ఇప్పుడు ఏ విధంగా కేవలం 28 days లో ట్రాన్స్ఫర్మేషన్. ఈ వెయిట్ లాస్ నల్ల అల్లంతో తయారైనటువంటి ఉత్పత్తి. అది కూడా దాంతో వెయిట్ లాస్ అయ్యారు. సో వెయిట్ లాస్ పొట్ట ఎంత తగ్గిందో చూడండి. ఇన్ ద స్పాన్ ఆఫ్ 28 days ఉదయం సాయంత్రం వాడుకున్నారు. 5.6 kgs బరువు అనేది తగ్గడం జరిగింది. స్వయాన వారి యొక్క ఆనందాన్ని వెలుగుచ్చారు. బ్యాక్ పెయిన్ పోయిందన్నారు. VR4 వాడుకొని ఆయన వాడుకున్నటువంటి ఆ బాక్స్ ను కూడా చూపిస్తా ఉన్నారు. కాబట్టి ఎవరైనా ఇది VR4 అన్నమాట. ఇవి 3 క్యాప్సూల్ 3 డబ్బాలు వాడాను సార్. ఇది 6 డబ్బా వాడుతున్నాను ప్రజెంట్. వెరీ గుడ్. నేను గట్టిగా 3 నెలలు వాడదామని చెప్పి ఫిక్స్ అయ్యాను సార్. 3 నెలలు పడితే దాదాపుగా నెలకు వచ్చేసి 5 kg 600 grams తగ్గాను సార్. దగ్గర నేను ఒక 20 kg తగ్గాలని. హలో, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చెప్పండి శ్రీనివాస్ గారు. తర్వాత వీరి తరపున ఒక పాస్టర్ గారికి VR4 ఇప్పించారండి. వారు డయాబెటిక్ 300 అలా ఉంటుంది. ఉదయం సాయంత్రం మెట్ఫార్మిన్ 500 mg ఖచ్చితంగా వాడేవారు. ఇది వాడటం వలన వారు 4 kgs వెయిట్ తగ్గారు VR4 వాడుతూ. అలాగే ఒక పూట డయాబెటిక్ టాబ్లెట్ ని పూర్తిగా ఆపేయగలిగారు. పూర్తిగా ఎనర్జెటిక్ గా యాక్టివ్ గానే ఉంటున్నారు. మళ్ళీ ఎన్ని రోజుల నుంచి అండి? ఒక సెట్ పూర్తయింది. ఓకే, మీరు తీసుకున్నాకే వారికి ఇప్పించారు అనమాట. అవును సార్. సేమ్ అదే విలేజ్. ఆయన పాస్ గారు అంటే మా అన్నయ్య గారు అనమాట. ఆయన మంచి దైవ సంబోధకులు అనమాట. చాలా మంచివారు. ఆయన దాదాపుగా ఆయన కూడా ఈ ప్రొడక్ట్ గురించి అంటే వాళ్ళ అబ్బాయి MBBS చదువుతున్నారని ప్రజెంట్ మన NRI కాలేజీలో చదువుతున్నారు. ప్రజెంట్ NRI కాలేజీలో 3వ సంవత్సరం ఉంటారు. వాళ్ళ అబ్బాయి MBBS అనమాట. అయినా సరే ఈ ప్రోడక్ట్ బాగుంది డాడీ అని చెప్పేసి వాళ్ళ అబ్బాయి సజెస్ట్ చేసిన తర్వాత వాడికి వాడడం జరిగింది సార్. ఇది ప్రోడక్ట్ చాలా మంచి ప్రోడక్ట్ డాడీ వాడుకొని చెప్పారట వాళ్ళ అబ్బాయికి. వాళ్ళ అబ్బాయి చెప్పాడు సార్ ఆయనకి. తర్వాత మన ప్రోడక్ట్ తీసుకొని వాడుకున్నాడు. నెంబర్ 1 రిజల్ట్ అనమాట. చాలా అద్భుతం సార్. ఈ VR4 దమ్ము ఉంది.
దాని మించింది విప్రో 10 ఇది దమ్ముంది సార్. Yes. దీంతో పాటుగా నేను టీ కూడా వాడుతున్నాను సార్. VCT కూడా వాడుతున్నారా? వెరీ గుడ్. సో అన్ని చూపిస్తున్నారు మన ఉత్పత్తులన్నీ. Good. VCT సార్ ఇది కూడా చాలా నెంబర్ 1 ప్రొడక్ట్ సార్ అన్నమాట. ఇది కూడా వాడుకున్న తర్వాత అయితే కొంచెం వెయిట్ చేస్తుంది. ఈ వెయిట్ చేయడం వల్ల కూడా మన మంచిగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే వెయిట్ చేసినా సార్ ఎనర్జీ లెవెల్ బాగున్నాయి. దీంట్లో తులసి, అతిమధురం, నల్ల మిరియాలు, యాలుక్కాయ ఇవన్నీ ఉండడం వల్ల చాలా బాగుంది సార్ ఇది కూడా. అయితే ఈ మన ప్రోడక్ట్ ఇది కూడా వదిలిపెట్టేది కాదు సార్. దాదాపు మా మిసెస్ కూడా టీ వాడుతుంది. ఆమె కూడా ఇది వాడదామంటుంది VR4. ఇది వాడిన ఇది కూడా వాడిస్తాం మా మిసెస్. అంటే పెట్టుబడి ఎక్కువ తాగుతున్నాం లేకపోతే మొత్తం వాడాలని ఆలోచన మాకు. వెంగళ రెడ్డి గారు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ. సో మనకి ఇంకా చాలా కాల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. ఓకే ఓకే నెక్స్ట్ ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే శ్రీనివాసరావు గారు మీరు టెస్టిమోనీ తీసుకొచ్చినందుకు మీకు అదే విధంగా మన రమణ సార్కి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ అశ్వత్ రెడ్డి. అశ్వత్ గారు ఉన్నారా? అశ్వత్ ఇందాకనే చూస్తాను. అశ్వత్ గారు హ్యాండ్ రైస్ చేయగలరా? ఇఫ్ యు నో. ఓకే. One second, sir. Let me give a second. అశ్వత్ గారు సార్ మీ కోహోస్ట్ ఇచ్చాను. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నారు? ఏ సమస్య కోసం ఈ ప్రోడక్ట్ ని వాడారో